ముఖ్యంగా రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్ళి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే వాళ్ళు ఎక్కడికక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళం చేస్తున్నారు. బాధ్యత మర్చిపోయి మాట్లాడుతున్నారు. నీకు అధికారం ఇచ్చింది నీ బాధ్యతను గుర్తు చేస్తూ మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఆదుకోమని. ప్రజలు ఓ వైపు వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళకి ఎంత కష్టమన్నా రాని, వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునగని పట్టించుకుంటలేరు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు. సప్పుడే కాదు కట్టిపెట్టేయండి, ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి. ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు. మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజల కష్టం కాకుండా ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన మెదక్ పరిస్థితి అఘోరం. ఈ పరిస్థితి ఒక కనీసం డ్రైనేజీ లేక ఈ పరిస్థితి ఇంత ఘోరం నడుస్తుంది. ఒకటి మీరు గమనించండి, కేసీఆర్ గారు ఇక్కడ మన మెదక్ చర్చి గ్రౌండ్ లో వచ్చిన రోజు మెదక్ మన్మథేందర్ రెడ్డి గారు నా బిడ్డ ఆమె ఏది అడిగినా చేస్తానన్నారు. అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఎప్పుడో చెప్పారు. అండర్ గ్రౌండ్ మెదక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి అదొకటి రింగ్ రోడ్ అని చెప్పి కూడా గత 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంతవరకు పనులు కూడా ప్రారంభం కాలే. అదే పరిస్థితి చూసుకుంటే ఈరోజు చూడడానికి ఎంత ఘోరమైన పద్ధతితో ఒకటి రావడం, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వ్యాపారస్తులు మొత్తం షాప్స్ అన్ని బంద్ చేసుకొని మళ్ళీ అందులో ఇక్కడికి మన రైతులకు ఇప్పుడు పని నడుస్తుంది. నాట్లేసే సమయం ఇవన్నీ బంద్ ఉండడుగా బిజినెస్ కూడా లాస్. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ మన కేసీఆర్ గారు కానీ మాటలు కాదు, మీరు పనులలో చూపెట్టాలి. హైదరాబాద్ మొన్న కేటీఆర్ ఏమంటారు, ఆంధ్రకు పోయి ఈ రోడ్లు సరిగ్గా లేవంటారు కదా కేటీఆర్ గారు. ఈరోజు చూడండి, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడో కాదు, ఇది మెదక్ టౌన్ లో పరిస్థితి ఇది.